ఓం శాంతి 26/7/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 2/2/2011. తమ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్య రేఖలను చూస్తూ ఉన్నారు. ఇటువంటి భాగ్యము మరియు ఇంత గొప్ప భాగ్యం కల్పమంతటిలో మరెవ్వరికీ లభించలేదు. ఎందుకంటే మీకు భాగ్యం ఇచ్చేవారు స్వయంగా భాగ్య విధాతయే. మొదటగా ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది. నోటిలో మధురవాణి యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముడైన తండ్రి యొక్క లౌలీన్ రేఖ మెరుస్తూ ఉంది. చేతులలో సర్వ ఖజానాల శ్రేష్టత యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖ మెరుస్తూ ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యం మరెవరికైనా ఉందా? అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలకు కూడా భాగ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. దేవతల ముందుకు వెళ్ళి పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని స్వయం భాగ్య విధాతయే తయారు చేశారు. పిల్లలందరి భాగ్యాన్ని చూసి బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి వాహ్ పిల్లలు వాహ్ అని అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఈ భాగ్యం ఈ సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది మరియు నడుస్తుంది. సంగమయుగ సుఖం అన్ని యుగాల కంటే శ్రేష్టమైనది. సత్యుగ భాగ్యం కూడా సంగమయుగ పురుషార్థం యొక్క ప్రాలబ్ధమే. అందువలన సంగమయుగ ప్రాప్తి సత్యుగ ప్రాలబ్ధం కంటే కూడా ఎక్కువ. మీ భాగ్యంలో మైమర్చిపోండి. ఏమి జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఏమని వెలువడుతుంది? వాహ్ నా భాగ్యము. ఎందుకంటే స్వయం భాగ్య విధాతయే మీ తండ్రి. కనుక భాగ్యదాత ద్వారా ప్రతి ఒక్కరికి తమ భాగ్యం లభించింది. మేమింతటి భాగ్యవంతులము అని అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారా, లేక సదా నశ ఉంటుందా? ప్రపంచంలోని వారైతే మిమ్మల్ని చూసి మీకేమి లభించింది అని ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు ఏమని జవాబిస్తారు? పొందాల్సినదంతా పొందేశాము అని అంటారు. పొందేశారు కదా, చేతులెత్తండి. పొందేశారా? మంచిది. పొందుకున్నారా? మాకు అప్రాప్తి వస్తువు ఏది లేనే లేదు అని నషాతో చెప్తారు. ఈ నష ఉంది కదా, ఇంత భాగ్యం ఎలా లభించింది? కేవలం తండ్రిని తెలుసుకున్నారు, అంగీకరించారు, తమ వారిగా చేసుకున్నారు, అంతే. భాగ్యము లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తీసుకొస్తూ ఉంటారో అంతగా హర్షితమవుతూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మ యొక్క ముఖం సదా హర్షితంగా ఉంటుంది, ఉండబోతుంది కాదు, ఉంటుంది. వీరి దృష్టి, వీరి వృత్తి, వీరి ప్రవృత్తి ద్వారా సంతుష్ట ఆత్మగా అయి స్వయం కూడా సంతుష్ట ఆత్మగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా సంతృప్తిగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నశ ఉంటుందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారం సర్వప్రాప్తులు. అప్రాప్తి లోటు అనేది అసంతుష్టతకు ఆధారం. మరి మీరు ఏమని అనుభవం చేస్తూ ఉన్నారు? ఏదైనా అప్రాప్తి వస్తువు ఉందా, లేక సర్వప్రాప్తులు ఉన్నాయా? ప్రాప్తుల నశ ఉందా? సదా ఉందా, లేక అప్పుడప్పుడు ఉందా? పొందాల్సినదంతా పొందేశాము అని అంటారు కదా, కనుక ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ అసంతుష్టత, అసంతృప్తి అన్న పేరే ఉండదు. ఈరోజు దేశ విదేశాల నుండి పిల్లలందరూ వచ్చి ఇక్కడ మధుబన్కు చేరుకున్నారు. కానీ అందరికంటే దూరం నుండి వచ్చేవారు ఎవరు? అమెరికా వారేమైనా దూరం నుండి వచ్చారా? అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా. అయితే తండ్రి ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది, కానీ బాప్దాదా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి వచ్చారు. బ్రహ్మబాబా కూడా సూక్ష్మవతనం నుండి వచ్చారు. మరి ఎవరు దూరం నుండి వచ్చినట్లు? అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు?
శివబాబా. ఇది తండ్రి మరియు పిల్లల ప్రేమ యొక్క దృశ్యం. మీరు నా బాబా అని అన్నారు, బాబా నా పిల్లలు అని అన్నారు. కేవలం ఒక్కరిని తెలుసుకున్నందున ఎంతటి వారసత్వం లభించింది. ప్రపంచంలోని వారు సుఖం కోసం, శాంతి కోసం, ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖం లభిస్తుంది అని వెతుకుతూ ఉన్నారు. కానీ మీ జీవితమే సుఖశాంతులతో సంపన్నంగా అయిపోయింది. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అని మీరు బాప్దాదాను ప్రశ్నిస్తారు కదా. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా స్వరాజ్య అధికారులుగా మీ ఇంద్రియాలను మీరు ఆత్మ నడిపించాలి అని ఈ వరదానాన్ని బాబా పూర్తి సంగం యుగం కోసం ఇచ్చారు. కొంత సమయానికి కాదు, అప్పుడప్పుడు ఉండేందుకు కాదు, సదా ఉండేందుకు ఇచ్చారు. కనుక ఆలోచించండి. సదా కొరకు నేను స్వయం పైన, ఇంద్రియాల పైన రాజ్య అధికారిగా ఉన్నానా? ఎందుకంటే మీ అన్ని కర్మేంద్రియాలకు, మనస్సు, బుద్ధి, సంస్కారానికి కూడా మీరు యజమాని. వీటన్నింటినీ నావి అని అంటారు కదా, నేను అని అనరు, నావి అని అంటారు. మరి మనస్సు, బుద్ధి, సంస్కారము నావి అయినప్పుడు నావి అన్న వాటిపై సదా అధికారం ఉంటుంది కదా. ఈ విధంగా మనస్సు, బుద్ధి, సంస్కారాలపై పూర్తి అధికారులుగా ఉన్న వారిని స్వరాజ్య అధికారులు అని అంటారు. మీరు ఏది ఆజ్ఞాపిస్తారో దాని అనుసారంగా కార్యం చేయడానికి ఇవి నిమిత్తమై ఉన్నాయి. కానీ దీని కొరకు నడుస్తూ, తిరుగుతూ, కార్యం చేస్తూ యజమాని నేను అనే నశ ఉండాలి. నిశ్చయము, నమ్మకం మరియు నశ ఉండాలి. ఇదైతే ఆత్మలకు మనస ద్వారా కూడా సేవ చేసే సమయం. ఓ పూర్వజులారా, మాకు కొద్దిగా సుఖశాంతుల కిరణాలను ఇవ్వండి అని అందరూ మొరపెట్టుకుంటూ ఉన్నారు. కనుక ఓ పూర్వజులారా, దుఃఖితుల పిలుపులు మీకు వినిపిస్తున్నాయి కదా. ఏ ఆపదలైనా అకస్మాత్తుగా రానున్నాయి అని బాప్దాదా ఇంతకు ముందే సూచన ఇచ్చారు. దీని కొరకు సెకండ్లో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఆ అభ్యాసం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయం పురుషార్థం చేసేదిగా ఉండదు. అప్పుడు అభ్యాసం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటే అది ఆశ్చర్యార్థకంగా అయిపోతుంది, క్వశ్చన్ మార్క్ అవుతుంది. కనుక పురుషార్థం చేసే సమయం ఇప్పుడే లభించి ఉంది. ఆ సమయంలో ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది, నడవాల్సి ఉంటుంది. కనుక ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ కూడా ఉన్నారు. బాప్దాదా రిజల్ట్ చూస్తూ ఉన్నారు. అటెన్షన్ అయితే ఉంది, చేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు మరింతగా అటెన్షన్కు అండర్లైన్ చేసుకోండి. 2011లో చెప్పారు, ఇప్పుడు 2026. పురుషార్థం ఎంత సహజంగా ఉందో చూడండి. నేను కూడా బిందువునే, అలా అనుకోండి. పెట్టాల్సింది కూడా బిందువే, ఫుల్ స్టాప్. కేవలం అటెన్షన్ ఇవ్వాలి. పిల్లలు, నేను మీకు సదా తోడుగా ఉన్నాను అనే విశేషమైన బహుమతిని బాప్దాదా పిల్లలకి ఇస్తున్నారు. బాబా అని అనగానే పిల్లల కోసం బాబా సదా హాజరవుతారు. ప్రభు హాజరుగా ఉన్నారు అని చెప్పబడింది. అలాగని బాబా సర్వము వ్యాపించి లేరు, కానీ పిల్లల ముందు ప్రభు హాజరుగా ఉన్నారు. కనుక సదా విజయులుగా అవ్వండి. ఎక్కడైతే భగవంతుడు సదా తోడుగా ఉన్నారో అక్కడ విజయులుగా అవ్వడంలో కష్టమేముంది? విజయం మా జన్మసిద్ధ అధికారం. కేవలం నా బాబా అని అన్నారు అంటే విజయులుగా అయ్యే ఉన్నారు. కనుక సదా విజయులుగా అవ్వండి. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి విజయులుగా అవ్వడం చాలా సహజం. బాబాను తలంపు చేస్తూ ఉంటే కష్టం ఏమీ కాదు. ఎక్కడ భగవంతుడు ఉన్నారో అక్కడ విజయం ఉండనే ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఎంతో స్నేహంతో ఏ సాధనం ద్వారా చేరుకున్నారు? ట్రైన్లోనా లేక విమానంలో అయితే శరీరం ద్వారా వచ్చారు, కానీ మనస్సు నుండి అయితే ప్రేమయే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీకు ధైర్యం ఉంటే తండ్రి సహాయం ఉండనే ఉంది. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి కర్మలో తమ స్వరాజ్యం అనే సీటుపై స్థితమై ఉండాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి, లేచి నిలబడండి. చాలామంది ఉన్నారు. ఎలాగైతే మొదటిసారి వచ్చారో అలా మొదటి నంబర్లో కూడా వెళ్ళాలి కదా. ఎవరు ధైర్యం ఉంచుకుంటారో వారికి తండ్రి సహయోగం లభిస్తుంది అని బాబా వరదానం ఇచ్చారు.
ధైర్యంతో ఎంత ముందుకు వెళ్ళాలి అనుకున్నా అందుకు అవకాశం ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డ్ ఇంకా పెట్టబడలేదు 2011లో చెప్పారు. స్మృతిలో ఉండండి. అంతేకాక ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి ద్వారా ఇతరుల సేవ చేయండి. ఎంత సేవ చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. సందేశం ఇస్తూ వెళ్ళండి. ఆ తర్వాత వారి వారి అదృష్టం. కానీ మీరు సందేశాన్ని ఇచ్చేయండి. మీ పుణ్యాన్ని జమ చేసుకుంటూ ఉండండి. ఆ పుణ్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. బాప్దాదా అమృత వేళలో అన్ని వైపులా చక్కర్ వేస్తారు. వారికి చక్కర్ వేయడం పెద్ద విషయమేమీ కాదు, అంతా తిరగడం. 4 గంటలకు మిలనం చేయడంలోని విశేషత ఏమిటో కూడా బాప్దాదా చెప్పేశారు. 4 గంటలకు బాప్దాదా పిల్లలందరికీ సహజంగానే వరదానం ఇచ్చేశారు. వరదాన దాత యొక్క విశేషమైన పాత్ర అమృత వేళలో ఉంటుంది. ఏ వరదానం కావాలి అన్న దానిని బాప్దాదా ఇచ్చేస్తారు. ప్రయత్నించి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానం తీసుకునేందుకు అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అలర్ట్గా లేకుంటే బాప్దాదా చక్కర వేసి వెళ్ళిపోతారు. నిద్రపోతున్నా, ఊరికే కూర్చొని తూగుతూ ఉన్నా, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నా వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఆలోచిస్తూ ఉండిపోతారు. కనుక అమృత వేళకు మహత్వం అయితే ఇస్తున్నారు, కానీ లేస్తున్నారు, కానీ మరింత అటెన్షన్ ఇవ్వండి. బాప్దాదా చూశారు, సమయానుసారంగా సేవ కూడా పెరుగుతోంది. అయితే సేవ కారణంగా తండ్రి ద్వారా వరదానం తీసుకోవడం నుండి కూడా దూరంగా ఉండలేరు. డబల్ విదేశీయులు మెజారిటీ పురుషార్థం చేస్తున్నారు. అయినప్పటికీ అటెన్షన్ను అండర్లైన్ చేసుకోండి. అటెన్షన్ ఇవ్వాలి. ఇకపోతే మధువనానికి ఎలాగైనా సరే చేరుకునేస్తారు. బాప్దాదా దీని కొరకు విశేషంగా పిల్లలందరికీ అభినందనలు ఇస్తున్నారు. బాప్దాదా సంస్కారాల విషయంలో ఏదైతే సూచన ఇచ్చారో దానిని మేం చెయ్యాల్సిందే అని పిల్లలు భావిస్తున్నారు అని బాప్దాదా విన్నారు. అలా చేసేందుకు ప్రతిరోజు అమృత వేళ ఎలాగైతే స్వమానాన్ని ఉంచుకుంటారో దాని జతలో ఏదైనా ఒక సంస్కారంపై భిన్న భిన్న ప్రకారాలుగా అటెన్షన్ ఇవ్వండి. ఈరోజు ఒక సంస్కారంపై అటెన్షన్ ఇవ్వండి. మీ పాత సంస్కారాలు వదిలేసి తీరాలి కనుక ఒక సంస్కారంపై అటెన్షన్ ఉంచండి. తర్వాత రాత్రి ఎప్పుడైతే బాప్దాదాకు మీ పూర్తి రోజంతటి చార్ట్ ఇస్తారో ఆ సమయంలో ఆ సంస్కారం యొక్క రిజల్ట్ కూడా విశేషంగా వినిపించండి. రాత్రికి చార్టు వ్రాస్తారు. నేను ఇలా ఉన్నా, ఇంత యోగం చేశా, ఇంత సేవ చేశా, లేదు తప్పు జరిగింది, ఇలాగ రాస్తారు. అయితే విశేషంగా ఆ రోజు ఏ సంస్కారం వదిలేశారో వినిపించాలి. అప్పుడు విశేషమైన అటెన్షన్ ఉంటుంది. ఇలా రోజు చేస్తూ ఉంటే ఏదో ఒక సంస్కారంపై, క్రోధం పైన, మోహం పైన, ఏదో ఒక సంస్కారం పైన అటెన్షన్ ఉంచాలి. కొద్దిమందికి అలిగే అలవాటు ఉంటుంది, కొద్దిమందికి ఈర్ష్యపడే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాటిపైన ఎలాగైతే స్మృతి పైన అటెన్షన్ ఇస్తారో దానితో పాటు అదే సమయంలో ఈ రిజల్ట్ కూడా బాప్దాదాకి ఇవ్వండి. ఒకవేళ మీరు అనుకున్నప్పటికీ ఆ రోజు మీ ఎదురుగా సంస్కారాన్ని తొలగించుకునే సందర్భం రాలేదు అంటే అప్పుడు మీకు మీరే తండ్రి తరఫున అభినందనలను ఇచ్చుకోండి. మెచ్చుకోండి మిమ్మల్ని మీరే. ఆ సంస్కారాన్ని మీరు తెచ్చుకోలేదు అంటే ఈ విధంగా ప్రతిరోజు తండ్రి యొక్క అభినందనలను విశేషంగా ఆ సంస్కారం పట్ల తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ సంస్కారము కార్యంలోకి రావడం తగ్గిపోతూ వస్తుంది. ఎలాగైతే యోగం గురించి చెక్ చేసుకుంటారో అలాగే సంస్కారం గురించి కూడా చెక్ చేసుకోండి. సంస్కారం అనేది ఒకరోజు రావచ్చు, రెండవ రోజు రాకపోవచ్చు, ప్రతిరోజు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి అవకాశాన్ని బట్టి పేపర్ వస్తుంది. అంతేకాని ప్రతిరోజు రాదు. కానీ ప్రతిరోజు చెకింగ్ ఉన్నట్లయితే ఈ అటెన్షన్ కూడా టెన్షన్ను సమాప్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బాప్దాదా చూశారు, విదేశీయులలో కొంతమంది పిల్లలు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు అటెన్షన్ ఉంచుతారు. కనుక అటెన్షన్ ఉంచే వారే ముక్తిని ప్రాప్తి చేసుకోగలరు. ఈ విధంగా తండ్రి యొక్క వరదానం కూడా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దీని వెనుక పడండి. ప్రతిరోజు రిజల్ట్ను చెక్ చేసుకున్నట్లయితే సంస్కారము దానంతకదే డీలా పడిపోతుంది.
సంస్కారాల సబ్జెక్ట్లో నంబర్ 1లోకి వెళ్ళాలి. ఏ సంస్కారాన్ని కోరుకుంటారో బాబా గుణాలు, బాబా శక్తులు, బాబా సంస్కారమే మనదిలాగా కావాలి అని, అదే కార్యంలో ఉపయోగపడాలి అని బాప్దాదా ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగిపోతుంది. అటెన్షన్లోకి వచ్చారు కనుక ఆ పని జరిగిపోతుంది. ఊరికే దానంతట అదే జరగదు, అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సంఘటనలోనే, గ్రూపులోనే ఈ సంస్కారాలు బయటకు వస్తాయి. ఎందుకని మీ చిత్రాలను పూజించేవారు మీ సంస్కారాల గురించి ఎంత బాగా పాడతారు. శాంతిదేవి అంటారు, సంతోషి మాత అంటారు, ఎన్ని రకాలుగా అంటూ ఉన్నారు. మీరు అలా తయారయ్యారు కనుకనే వారు వర్ణన చేస్తున్నారు. మీ దేవతా చిత్రాలను ఇమర్జ్ చేసుకోండి, ప్రత్యక్షంగా తీసుకురండి, ఏమని పాడుతూ ఉన్నారు. అలాంటి దేవతలుగా అయితే అవ్వాల్సిందే కదా, మంచిది. డబల్ విదేశీయులందరూ సేవలో సఫలతను అనుభవం చేస్తూ ఉన్నారు కదా, చేస్తున్నారా? సఫలతను అనుభవం చేసేవారు విజయాన్ని చేతులెత్తండి. వాహ్, చేతులైతే బాగా ఎత్తుతున్నారు. ఇప్పుడు దీనిపై అటెన్షన్ ఉంచాల్సిందే అన్న లక్ష్యాన్ని ఉంచుకోండి. సంస్కారాన్ని వదలాల్సిందే, మంచి సంస్కారాన్ని తెచ్చుకోవాల్సిందే. ఇందులో కూడా నంబర్ తీసుకోవాల్సిందే. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. నిమిత్తంగా ఉన్నవారికి బాప్దాదా నుండి విశేషమైన సహయోగం కూడా లభిస్తుంది. ఇకపోతే సెంటర్లు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటాయి అని బాప్దాదాకు సంతోషం ఉంది. పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తమయ్యే వారిగా అవ్వండి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా పరివర్తన శక్తి యొక్క ఉత్సాహం కలుగుతుంది. పురుషార్థంలో నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు ప్రయత్నంలో అనేది తెలిసిన విషయమే. కానీ పురుషార్థం అనగా ప్రయత్నం వైపు అటెన్షన్ ఉంది అని బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. దీనిని మరింత పెంచండి. బాప్దాదా నుండి ప్రతిరోజు ప్రియ స్మృతులు అయితే లభిస్తూ ఉంటాయి. చూడండి, ఇంట్లో కూర్చొని కూడా బాప్దాదాల ప్రియ స్మృతులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు. కానీ ప్రతిరోజు విధిపూర్వకంగా మురళి చదివినట్లయితే లభిస్తాయి. ఒక్కరోజు కూడా ప్రియ స్మృతులను ప్రీతిగా గుర్తు చేసుకోవడానికి కానీ, నమస్తే కానీ, గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ మిస్ చెయ్యరు తండ్రి. మీకు లభిస్తాయి కదా, లభిస్తున్నాయా? అందరికీ లభిస్తున్నాయి కదా. ఇదే బాప్దాదా ప్రేమకు గుర్తు. మురళి మిస్ చేస్తే ప్రియ స్మృతులు కూడా మిస్ అవుతాయి. కేవలం మురళిని మాత్రమే మిస్ చేయలేదు, కానీ బాప్దాదా ప్రియ స్మృతులను, వరదానాన్ని అన్నింటినీ మిస్ చేసుకున్నట్లే. మురళి అయితే చదువుకుంటారు, కానీ బాప్దాదా నుండి ప్రియ స్మృతులను తీసుకునే సమయం ఏదైతే ఫిక్స్ అయి ఉందో అదైతే మిస్ అయింది కదా. కనుక దీనిపై ఉత్సాహం ఉన్నందుకు బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు కూడా. మంచిది. మురళిని మిస్ చేసేవారు ఉన్నారా? ఒక్కరోజైనా ఉండేవారు ఉన్నారా? డబల్ విదేశీలలో ఎవరైనా మురళి మిస్ చేసేవారు ఉన్నారా? ఫారినర్స్లో ఏదైనా కారణంతో మిస్ అయ్యేవారు ఉన్నారా? లేరు, మిస్ చెయ్యరు. ఒక్కరు చేతులు ఎత్తారు. ఇప్పుడు ఇక మిస్ చేయకండి. మురళిని, పరమాత్మ మహావాక్యాలను మిస్ చేయకండి. ఫోన్ ద్వారానైనా వినండి. ఒకవేళ చదవలేకపోతే ఎలాగైనా సరే తప్పకుండా వినండి. హాజరు తప్పకుండా వేయించుకోండి. సభలోకి ఎవరైతే వచ్చారో క్రొత్త వారు కూడా ఉన్నారు, పాత వారు కూడా ఉన్నారు. అందరూ ఈ విషయాన్ని పక్కాగా నోట్ చేసుకోండి. మురళి మిస్ చెయ్యరాదు. ఎందుకంటే బాబా ప్రతిరోజు పరంధామం నుండి వస్తారు. ఎంత దూరం నుండి వస్తారు? పిల్లల కోసమే వస్తారు కదా. ఎలాగైతే బాబా మురళి మిస్ చేయరో అలా పిల్లలు కూడా మురళి మిస్ చేయరాదు. ఇప్పుడు మధువనానికి వచ్చేటప్పుడు ఫారం నింపుతారు కదా, అందులో మురళి రోజు విన్నారా లేక ఎన్ని రోజులు మిస్ చేశారు అనే విషయం కూడా వ్రాయండి. ఇష్టమేనా? ఇష్టమే అనేవారు చేతులెత్తండి. మధువనం వారు కూడా చేతులెత్తండి. ఏ కారణంతో కూడా మురళి మిస్ చెయ్యరాదు. ఎలాగైతే భోజనాన్ని మిస్ చెయ్యరో అలా ఇది కూడా భోజనమే కదా. అది శరీరానికి భోజనం, ఇది ఆత్మకు భోజనం. ఎవరైతే క్రొత్త వారు కూడా వచ్చారో, రావడానికైతే లభించింది కదా, వారు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఎలాగైతే ఇతర నియమాలు ఉన్నాయో అలా ఇది కూడా ఒక నియమం. బ్రాహ్మణులు అంటేనే మురళి వినేవారు, సేవ చేసేవారు. మంచిది. ఇప్పుడు అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులతో పాటు అభినందనలు తెలుపుతున్నారు. సదా ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉండండి.
ఏదైనా కారణం వలన కానీ, ఏదైనా విషయం వలన కానీ మీ ఉత్సాహ ఉల్లాసాలను ఎప్పుడూ తగ్గించుకోకండి. విషయము అంటే విషయమే కానీ పురుషార్థము మరియు తండ్రి ప్రేమ మీవి. కనుక ఎప్పుడు కూడా మీ బుద్ధిని తండ్రిపై తప్ప ఇక ఏ ఇతర విషయాలలోనూ బిజీ చేసుకోకండి. బాబా బాబా మురళి మరియు బాబా ద్వారా ఏ సేవ అయితే లభించిందో ఆ సేవ చేస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి? తోడుగా అయితే ఉండాల్సిందే కదా, కనుక సెలవు తీసుకుంటాము అని కూడా చెప్పలేను. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము మరియు తోడుగా వస్తాం. మంచిది. ఇప్పటికి సమాప్తము. వరదానం. శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసే ఖాళీ రూపభవ. సదా మీకే స్వరూపం స్మృతిలో ఉండాలి అంటే నేను సర్వశస్త్రధారి, ఆయుధాలు ధరించినటువంటి అష్టశక్తులనే ఆయుధాలు కలిగిన శక్తిని. పతిత పావని అయిన నాపై ఏ పతితాత్మల దృష్టి యొక్క నీడ కూడా పడజాలదు. పతితాత్మల పతిత సంకల్పాలు కూడా నడవరాదు. ఈ విధంగా మీ బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పతితాత్మ యొక్క ప్రభావం పడినట్లయితే మీరు ప్రభావశాలిగా లేరు అని అర్థం. ఎవరైతే స్వయం సంహారిగా అక్కడ చంపడము మనుషులని, జంతువులను, కాళికాదేవి అంటే ఇక్కడ అసురీ గుణాల సంహారిగా ఉంటారు. వారు ఎప్పుడు ఎవ్వరికీ వేటగా అవ్వరు. కనుక ఎటువంటి ఖాళీ రూపంగా అవ్వాలి అంటే ఎవరైనా మీ ఎదురుగా అటువంటి సంకల్పాలు చేసినప్పటికీ వారి సంకల్పాలు మూర్ఛితమైపోవాలి. స్లోగన్: రాయల్ రూపంలోని కోరికల స్వరూపం. రాయల్ రూపంలో కూడా కోరికలు ఎలా ఉంటాయి అంటే బాగున్నట్టు ఉంటాయి, బాబా చెప్పినట్టుగా ఉంటాయి. కానీ పేరు, ప్రతిష్ట మరియు గౌరవము అనేది కూడా కోరికలే. అవ్యక్త సూచన జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సారథి, రథికుడు అనగా ఆత్మాభిమాని. ఎందుకంటే ఆత్మయే సారథి శరీరం అనే రథానికి. బ్రహ్మబాబా ఈ పద్ధతి ద్వారా నంబర్ 1 సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. సదా బాబాకు అనిపించేది, నేను రథికుడు, సారథి శరీరం అనేది రథం, దీన్ని కరెక్ట్గా నడిపించాలి. కరెక్ట్గా నడిపించాలి అంటే ఇవన్నీ అశ్వాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా మరి వాటన్నింటికీ నేను కళ్ళెం వేసి పట్టుకోవాలి చేతులతో, 2 చేతులతో. ఆ కళ్యాలే మనస్సు, బుద్ధి. మనస్సు, బుద్ధి అనే దాన్ని సారథి ఆత్మనైన నేను కంట్రోల్లో ఉంచుకొని ఇంద్రియాలను, అశ్వాలను నడిపించాలి. నేను చెప్పినట్టు నడవాలి. ఈ పద్ధతి బ్రహ్మబాబా పాటించారు కనుక నంబర్ 1 సిద్ధి ప్రాప్తి చేసుకున్నారు. కనుక తండ్రిని ఫాలో చేయండి. ఎలాగైతే తండ్రి దేహాన్ని ఆధీనం చేసుకొని ప్రవేశిస్తారు బాప్ దాదా ఇరువురు దాదిలోకి, అనగా సారథిగా అవుతారో, బాబా ఎంతసేపు మధుబన్లో దాదిలో ఉంటారో, బ్రహ్మబాబాలో ఉండేవారు అంతసేపు సారథి శివబాబానే. దేహానికి ఆధీనం అవ్వరు కనుక అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా తండ్రి సమానం సారథి యొక్క స్థితిలో ఉండండి. సారథిగా ఉన్నవారు స్వతహాగానే సాక్షిగా ఉంటూ ఏదైనా చేస్తారు. రథంలో సారథి కూర్చున్నాడు, కారులో డ్రైవర్ కూర్చున్నారు అంటే అన్నీ గమనిస్తూ కరెక్ట్గా నడిపిస్తాడు. ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు స్పీడ్గా వెళ్ళాలి, ఎప్పుడు తగ్గించాలి అన్నీ తెలుసు. అలా నడిపిస్తారు, చూస్తారు, వింటారు. అంతేకాక అన్నీ చేస్తూ కూడా మాయ యొక్క లేప్ చాపాల నుండి నిర్లేపిగా ఉంటారు. ఓం శాంతి.